దండాలండి అయ్యా. ఏరా పనిలోకి రాలేదే? వీడెవడు? అయ్యా వీడు నా కొడుకయ్యా. ఆర్ని చిన్నప్పుడు ఎప్పుడో చూసా, పెద్దోడైపోయాడే. ఏంట్రా ఈయన్ని ఇక్కడే పనిలో పెడదామనా? కాదయ్యా, 10వ తరగతి పరీక్షల్లో నా కొడుకు 100కు 100 మార్కులు వచ్చాయి. ఏదో మీ ఆశీర్వాదం కోసం వచ్చావయ్యా. యారా నా కొడుకుని పట్టణంలో 10 లక్షలెట్టి ప్రైవేటు స్కూల్లో చదివితే ముక్కుతూ మూడుతూ పాస్ అయ్యాడు. అట్లాంటిది నీ దగ్గర లచ్చలాడున్నాయరా నీ కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి? ప్రైవేట్ స్కూల్ కాదయ్యా, నా కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చదివించానయ్యా. గవర్నమెంట్ స్కూల్లో చదివి అన్ని మార్కులు ఎలా వచ్చాయరా? గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇది పోసుకుంటాకే ఉండదు, మంచినీళ్ళు తాగుతాకే ఉండవు, మాస్టర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు. అట్లాంటిది నీ కొడుక్కి 100 మార్కులు ఎలా వచ్చాయిరా? అయ్యగారు, గవర్నమెంట్ స్కూలు ఇదివరలా లేదండి అయ్యా. కొంతమంది మనసున్న మహారాజులు స్కూల్ని బాగా చేసి అన్ని వసతులు కల్పించారయ్యా. మాస్టర్లు కూడా పాఠాలు బాగా చెబుతున్నారు. వీడు కూడా పాఠాలు చదివి పాస్ అయ్యండి అయ్యా. గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళెవరో చేస్తున్నారంటావు. సరే, నీ కొడుకును చదివించి ఏం వదిలేస్తావు కానీ రేపటి నుంచి ఆడిని కూడా నీతో పాటు పనిలోకి తీసుకురా. బాబు గారు, నేను గొప్ప చదువులు చదివించి పెద్దోడిని చేయాలయ్యా, అదే నా కోరిక అయ్యా. ఏరా పొద్దున్నే కలదాగి వచ్చావేంట్రా అలా మాట్లాడుతున్నావు? నా కొడుకు చదివేసి నీ కొడుకు చదివేస్తే తల మీద కిరీటానికి కాళ్ళకున్న చెప్పులకి తేడా ఏముంటుందిరా? అందుకే నా మాటను సంవత్సరానికి 50,000 ఇస్తా. నా కాళ్ళ పాదరిగా పెట్టాయి. లేదయ్యా, వాణ్ణి నాలాగే చెయ్యనయ్యా. పెద్ద చదువు చదివించి పెద్ద ఉద్యోగం వచ్చి 10 మందికి సాయపడితే అదే నా కోరికయ్యా. ఏముందిరా నీకు? గొప్పోళ్ళు అవ్వాలంటే చదివితే అయిపోతారా? లచ్చలు పెట్టి చదివించాలా? రేపు నీతో పాటు ఆడిని పనిలో తీసురా, లేకపోతే నువ్వు రాకు. రేపు నీతో పాటు ఆడిని పనిలో తీసురా, లేకపోతే నువ్వు రాకు. బాబు, డాక్టర్ బాబు, ఒక్కగానొక్క కొడుకు బాబు, ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. తలకి బాగా గాయమైంది, స్పెషలిస్ట్ని పిలిపించాం. లోపల ఆపరేషన్ జరుగుతుంది, మీరు వెళ్ళి కూర్చోండి. సరే బాబు. అయ్యా డాక్టర్ బాబు, డేంజర్ ఏమీ లేదు, హీ సేఫ్. 1 గంట తర్వాత స్పృహలోకి వస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు. చల్లని మాట చెప్పవు నాయన. నేను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్ములు, నువ్వు నాకు దేవుడితో సమానం. అయ్యో పురుషోత్తం గారు, పెద్దవారు, మీరు అలా చేయకూడదు. నా పేరు నీకెలా తెలుసు బాబు? నేనెవరో కాదండి, మీ దగ్గర పాలేరుగా పనిచేసిన సింహాచలం కొడుకు. మా పాలేరు సింహాచలం కొడుకువా? బాబు, మీ నాన్న ఎక్కడ బాబు? బాబు గారు బాగున్నారా? బాగున్నాను సింహాచలం, నన్ను క్షమించు సింహాచలం. ఆనాడు నీ కొడుకు చదువుకుని ఎక్కడ ప్రయోజకుడు అవుతాడేమోనని అసూయతో నేను చాలా దుర్మార్గంగా మాట్లాడాను. ఆనాడు నీ కొడుకు చదువుకోకుండా ఉంటే ఈనాడు డాక్టర్ అయ్యేవాడు కాదు, నా కొడుకు ప్రాణాలు కాపాడేవాడు కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివించి నీ కొడుకుని డాక్టర్ని చేశావు. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయనడానికి నీ కొడుకే ఒక ఉదాహరణ. చదివిన వాడు తన జీవితాన్నే కాకుండా తన చుట్టూ ఉన్న జీవితాలను మార్చేస్తారని నువ్వు నీ కొడుకు నిరూపించారు సింహాచలం, నిరూపించారు. నాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించారు. అంత మాట అనకండి బాబు గారు. సింహాచలం, నేను కూడా ప్రభుత్వ స్కూల్ అభివృద్ధికి నా వంతు సహాయం అందిస్తాను. చదువుకోవాలి అనుకునే ఆశయం ఉన్న విద్యార్థులకు ఈ కథ ఓ ఆదర్శం.